నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రహదారులకు భూములు కేటాయించండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్యకర్తల కేసులకు భయపడొద్దన్న కేటీఆర్. ఈ నెల 30న ఏలూరులో ఎన్నికల సన్నాహక సభ. చంద్రబాబులాగే షర్మిల మాట్లాడుతున్నారన్న మిథున్ రెడ్డి. కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ భారీ షాక్. ఇండియా కూటమి నుంచి అవుట్. కుప్పకూలిన రష్యా విమానం. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మృతి. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి 5వ జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతుంది. ఇటీవలే వైసీపీ 4వ జాబితాను 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో విడుదల చేసింది. ఇప్పుడు 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. దాంతో వైసీపీ 5వ జాబితాపై నేతల్లో టెన్షన్ పెరుగుతుంది. ఇక ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల్లో చోటు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఇతర పార్టీలో చేరారు. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లోనూ మార్పులు చేర్పులు చేసే యోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. 5వ జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మార్పులు ఉండే నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను కూడా పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో టికెట్ రాని వాళ్ళు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే పక్క పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి నేతలను కూడా పిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గాని పార్టీ పెద్దలు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో ప్రకటించినటువంటి జాబితాలో సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి టికెట్ రాలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిపించడం జరిగింది సుధాకర్ బాబుని. సుధాకర్ బాబు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయినప్పటికీ భవిష్యత్తులో న్యాయం చేస్తామని, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలోనే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు, వైసీపీకి రాజీనామా చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ప్రస్తుతం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా 5వ జాబితాలో తనకు ఖచ్చితంగా గురిజాల సీటు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే సీటు రాకపోతే ఆయన కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీంతో పార్టీకి సంబంధించిన కీలక నేతలు జంగా కృష్ణమూర్తితో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన పార్టీ ముఖ్య నేతలకు అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో సీఎంఓ నుంచి నేరుగా జంగా కృష్ణమూర్తితో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఆయనతో కూడా మాట్లాడి పార్టీలోనే కొనసాగేలా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగులను కాదని కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను నియమించారు. అయితే సిట్టింగులు మాత్రం కొత్తగా వచ్చిన వారికి సహకరించేది లేదని చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే పోటీలో ఉంటామని కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. దీంతో అలాంటి నియోజకవర్గాల్లో మళ్ళీ కొత్త ఇన్ఛార్జీలను మార్చి పాత వారికే టికెట్ ఇచ్చే ఆలోచన కూడా వైసీపీ అధిష్టానం చేస్తుంది. ప్రధానంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ
గత ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ఆయన స్థానంలో ఈసారి కొత్తగా గణేష్ అనే వ్యక్తికి అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ మోపిదేవి వెంకటరమణ వర్గం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మోపిదేవికి రేపల్లె బాధ్యతలు అప్పగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ కూడా మరోసారి రేపల్లె ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన నిన్న ఈ రోజు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కూడా 1-2 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో కూడా ఎలాంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే చేస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 5వ జాబితానే తుది జాబితాగా ఉండే అవకాశం ఉంది. ఈ లోపు అసంతృప్తులతో ఒకవైపు మాట్లాడటం లేదా మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి 5వ జాబితాని ఇవ్వాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన వారికి జగన్ సీటు ఇవ్వలేదని, సంతనూతలపాడు కొండేపి టికెట్లు తనకు తెలియకుండానే ఇచ్చారని చెప్పారు. అసంతృప్తితో రాజీనామా చేయటం ఎంతోసేపు పట్టదన్నారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్తో చెప్పినట్లు బాలినేని తెలిపారు. మాగుంటకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని, ఆయన కూడా 30 ఏళ్ల నుంచి తమతోనే ఉన్నారన్నారు. సామరస్యంగా జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని, అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామని బాలినేని తెలిపారు. ఆగిపోవటం వల్ల గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టులో తెలుగుదేశం కోర్టులో వేపిస్తే అది దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం మొత్తం కూడా 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి అప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం మరి పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అధికారంలో ఉన్న వైసీపీ కంటికి కనిపించిన పొత్తు పెట్టుకుందని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్ గట్టిగా మాట్లాడారని, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. అసలు విశాఖకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలని షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలకపక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారుతున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మెదక్ జిల్లా సమస్యలను చర్చించడానికే తాము సీఎంను కలిశామని తెలిపారు. తమపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నామనే ప్రచారాన్ని ఖండించారు. పార్టీ మారే ఆలోచన మాకు లేదని స్పష్టం చేశారు. తమ నాయకుడు ఎప్పుడు కేసీఆర్ నన్న ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని తేల్చి చెప్పారు. 2500 పర్ మహిళకు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు.
సో ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. జనరల్ గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసిన నలుగురు ఎమ్మెల్యే మీద ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని నేను ఖండిస్తూ, మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఏరియా హైదరాబాద్ సముద్రం మట్టం నుంచి 665 మీటర్ల ఎత్తున ఉంది. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాకు నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ ని గిట్ట కలవడం జరిగింది. లోకల్ గా జరుగుతున్నట్టు ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఎందుకు కలవాలన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ లా అండ్ ఆర్డర్ డీజీకి పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఇది మంచి ఆచరణ అనేది. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు, ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మేము ఫైట్ చేస్తాం, కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి. హరీష్ రావుకి తెలియకుండానే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రోటోకాల్ తెలుసా అని నిలదీశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమతితోనే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారని రఘునందన్ చెప్పారు. రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఎవరు చేసుకున్నది వాడికే తిరిగి వస్తుంది అంట. నువ్వు ఈ సమాజానికి ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం, ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటది, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక బీఆర్ఎస్ మెడకు చుట్టుకోనుందా?
3,200 కోట్ల మేర ప్రజాధనం వృధా అయిందంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తేల్చడంతో ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు. ఓవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ మొత్తం వ్యవహారంలో భారీ స్కామ్ దాగి ఉందంటూ చెప్పడంతో గులాబీ పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందా? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన అంశంపై జరిగిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందంటూ తేల్చి చెప్పింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. మొత్తంగా 3,200 కోట్ల మేర ప్రజాధనం వృధా అయిందని తేల్చింది విజిలెన్స్. రేవంత్ సర్కార్ ఈ అంశంపై విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. నిజాలు నిగ్గు తేల్చారు. వరద ఉధృతి అంచనా వేయకుండానే బ్యారేజ్ డిజైన్ చేశారంటూ తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొన్నట్టు సమాచారం. బ్యారేజ్ కుంగడం అన్నది అకస్మాత్తుగా జరిగింది కాదంటూ మరో బాంబు పేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. ఇక మేడిగడ్డ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని తేల్చింది విజిలెన్స్. దీనిపై ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో నాటి బీఆర్ఎస్ సర్కారుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రాజెక్టు కుంగిపోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు నాడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సహా పలువురు మేడిగడ్డ కుంగిన ప్రదేశానికి వెళ్లారు. అసలేం జరిగిందన్న దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై అధికారంలోకి వస్తే విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రుల బృందం మేడిగడ్డ వ్యవహారం పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు ఆ నివేదిక తయారైంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ విజిలెన్స్ ఇచ్చే నివేదిక బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. మనందరికీ తెలుసు, మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా ఈ క్లియరెన్స్ రాకపోవటం వల్ల పొల్ల అయిపోవటం, మళ్ళీ కదలటం, మళ్ళీ అయిపోవటం, ఇది మనకు తెలిసింది. తెలియని చాలా ఉంటాయి. వీటన్నిటి మీద నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కలవటం జరిగింది. ప్రాముఖ్యత కలిగినటువంటి ముఖ్య అంశాలు, ఇరిగేషన్ సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి, ముఖ్యంగా వాటితో పాటు డిఫెన్స్ మినిస్ట్రీలో మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి క్లియరెన్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రంలో సహకార రంగాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి సహకార రంగం బలైపోయిందని ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించి వ్యవస్థలు నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార రంగాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో ప్రజలు గమనించవలసిన అవసరం ఉందన్నారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు, వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు, లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు, ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ
రంగులో పిచ్చబెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తా ఉన్నాడు. అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడుము విరిగిపోతుంది, తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు. ఆయనతోటి పాటు ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తా ఉన్నారు. సొసైటీ డబ్బులు కూడా. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. సామాన్య బీసీ కులంలో పుట్టిన వ్యక్తికి భారతరత్న పురస్కారం దక్కడం గొప్ప విషయమన్నారు. అవార్డు ప్రకటన తర్వాత ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ స్వయంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీసీలను పెద్దపీట వేస్తున్నామనడానికి ఈ పురస్కారమే ప్రత్యక్ష నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. కొనసాగుతూ రాజకీయాల్లో ఒక గొప్ప మార్పు బీహార్ లో తీసుకొచ్చి అత్యంత వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాధికారం ద్వారానే తమ హక్కులు కల్పించబడతాయని చెప్పి దానికి ప్రధానంగా విద్యనే సముపార్జించుకోవడము లక్ష్యంగా వారు అనేక మంది అణచివేత గురైనటువంటి వర్గాలకు వారు ఒక నాయకుడిగా గొంతుకగా మారి బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలోని తౌన్రిజి కర్పూరి యొక్క గ్రామం 24 జనవరి 1924లో జన్మించినటువంటి ఈ యొక్క కర్పూరి ఠాకూర్ గారు సామాజిక అణచివేత వివక్షలకు గురైనటువంటి వర్గాలకు వారు అండగా నిలబడి వారు రామ్మోహన్ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై ఒక సోషలిస్టు నాయకుడిగా ఎదిగి ఏ రకంగా ఆ యొక్క ఆధిపత్య వర్గాల యొక్క అణిచివేయబడ్డటువంటి అందరినీ కూడా సమీకరించి ఒక గొప్ప మార్పు బీహార్ లో తీసుకొచ్చినటువంటి గనుడు మరి కర్పూరి ఠాకూర్ గారు. రేపు ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6:30 నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. 1500 మంది పోలీసులు టెస్టు మ్యాచ్కు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బ్లాక్లో టికెట్ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. పీక్ అవర్స్ జనాలు వస్తుంటారు, ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులను మొత్తంగా 1500 మంది పోలీస్ అధికారులతో పాటు ఆక్టోపస్ లాంటి స్పెషలైజ్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్ తో పాటు మా బీడీ టీమ్స్, దెన్ మా ఏఆర్ ఫోర్స్, టీఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు. కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. 30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐఐఆర్ కేసులో ఈ నెల 10న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. గతంలో చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఇస్రపు నూకరాజు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. నూకరాజు కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్కును అందించారు. ఇక జగ్గంపేట నియోజకవర్గంలోని గుర్రపాలెం గ్రామంలో పడాల వీరబాబు కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో వీరబాబు మృతి చెందారు. వీరబాబు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్కు అందజేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమని ఆదుకోవాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. అసోసియేషన్ 1968 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది.
గత 2 సంవత్సరాల నుంచి మాకు పేమెంట్స్ సక్రమంగా వస్తలేవు. మాకు పేమెంట్స్ ఫిబ్రవరి వరకే వచ్చింది, 2023 ఫిబ్రవరి వరకు వచ్చింది. 1 ఇయర్ నుంచి మాకు పేమెంట్స్ దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మేమంతా చిన్న చితక 20 లక్షలు 30 లక్షలు చేసే కాంట్రాక్టర్లము. మా బిల్స్ దాదాపు 1200 కోట్లు, 3000 నుంచి 4000 మంది కాంట్రాక్టర్ల డబ్బులు అవి. మా మీద 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది డిపెండెంట్స్ ఉన్నారు. వివిధ రకాలుగా ట్రాక్టర్ పేమెంటు, జేసీబీ పేమెంటు, ఎర్త్ వర్క్ పేమెంటు, రోలర్ పేమెంటు, వాటర్ ట్యాంకర్ పేమెంట్. ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము. ప్రతి ఒక్క పని డీసీలింగ్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసీలింగ్ చేసాం, మనం 2 ఏళ్ళ కింద డీసీలింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు. అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. దసరాప్పుడు చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. ప్రతి ఒక్క చిన్న చిన్న పని చేసేది మా చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే, పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేదు. వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటని మా కడుపు కొట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. గత 2.5 ఏళ్ల సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర. ఇప్పుడు ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు, మీకు చెప్పిన టెండర్ అయ్యదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు. ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము. ప్రతి ఒక్క పని డీసీలింగ్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసీలింగ్ చేసాం, మనం 2 ఏళ్ళ కింద డీసీలింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు. అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. దసరాప్పుడు బాపట్ల జిల్లా చీరాలలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, కమిషనర్ రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ వార్తలు నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తుందని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతుందని కొనియాడారు. సామాన్యుల కోసం పనిచేస్తున్న స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వానికి చేరవేయడంలో స్వతంత్ర ముందుంటుందని తెలిపారు. ఛానల్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్రజలందరూ కూడా 3 సంవత్సరాలుగా స్వతంత్ర ఛానల్ వారు ఎన్నో ఉత్తమమైనటువంటి వార్తలు ప్రసారం చేయడంతో పాటు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఏదైతే యథార్థం జరుగుతుందో ప్రాంతాల వారీగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చక్కగా ప్రసారాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా రోజు బడే కొద్ది కూడా స్వతంత్ర ఛానల్ చూసేటువంటి పబ్లిక్ కూడా చాలామంది రేటింగ్ చాలా పెరుగుతూ ఉంది. క్వాలిటీ ప్రసారాలు చేస్తూ ఉన్నది ఉన్నట్లుగా కనుక మనం ప్రజలకు చెప్పగలిగితే ఉన్నటువంటి ఛానల్స్తో పాటుగా ధీటైన ఛానల్గా స్వతంత్ర ఛానల్ అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా స్వతంత్ర ఛానల్ దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని, అందులో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా మా అందరి తరఫున కూడా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చీరాల నియోజకవర్గం తరఫున, పురపాలక సంఘం తరఫున అందరూ కూడా ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అయ్య బాబోయ్, అన్ని నకిలీ పత్రాల, అమ్మనాయనో ఇన్ని పాస్పోర్ట్ల, ఓర్నాయనో వీళ్ళు మామూలు కాదు. ఇప్పుడు భాగ్యనగరం అంతా ఇదే చర్చలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సంపాదించి విదేశీయానం సాగించారు. దశాబ్ద కాలం క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకోగా ఇప్పుడు తిరిగి రిపీట్ అయింది. పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఎన్నో రూల్స్, రెగ్యులేషన్లను అనుసరించాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలి, ఎంక్వైరీ ఎదుర్కోవాలి. అంతా కరెక్ట్గా ఉందని పాస్పోర్ట్ అధికారులు ధృవీకరించుకున్నాకే పాస్పోర్ట్ జారీ చేస్తారు. అలాంటిది ఒకరి కాదు, ఇద్దరు కాదు, 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సంపాదించి విదేశాలకు చెక్కేశారంటే ఈ మోసగాళ్లను గుండెలు తీసిన భటులుగా అనుకోవాలా, లేక వీళ్ళ వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలు, అదృశ్య శక్తులు ఉన్నాయా అని భావించాలో తెలియడం లేదు. తీగ లాగితే పాస్పోర్ట్ల డొంకంతా కదులుతుంది. జగిత్యాల జిల్లా కోరిట్లతో పాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో చోటు చేసుకున్న ఈ పాస్పోర్ట్ ర్యాకెట్లో ఇంకా ఎందరో ఉన్నారు సిఐడి దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. దశాబ్దాల కాలం క్రితం ఈ తరహా ఘటన జరిగింది. ఇప్పుడు మళ్లీ రిపీట్ అయింది.
ఈ నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. 6 జిల్లాల పాస్పోర్ట్ బ్రోకర్ ని సిఐడి అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్లు గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్, ఒస్మాన్ ఆల్ జౌహరి ర్యాకెట్ కు ప్రధాన సూత్రధారి అని తెలిసింది. నాంపల్లికి చెందిన సత్తార్ డిటిపి గ్రాఫిక్స్ లో సిద్ధహస్తుడు. ఈ పనితో పాటు పాస్పోర్ట్ బ్రోకర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. విద్యార్హతలు, ఆధార్, పాన్ కార్డ్ ఇలా అన్ని రకాల కీలక డాక్యుమెంట్లు నకిలీవి తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్పోర్ట్లకు కావలసిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. విద్యార్హత, ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా అబ్దుల్ సత్తార్ నిమిషాల్లో రెడీ చేసేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఈ నకిలీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ మోసగాళ్ల పని మరింత సులువైంది. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్పోర్టుల్లో అత్యధిక పాస్పోర్ట్లకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నెంబర్ ఉండడంతో విషయం బయటపడింది. ఇమ్మిగ్రేషన్లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్, ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ కేటగిరీలోనే నిందితులు పాస్పోర్ట్ ఇప్పించారు. ఇందుకు వారి నుంచి లక్షల రూపాయల్లో వసూలు చేశారు. చాలా పాస్పోర్ట్లకు ఒకే ఆధార్ కార్డు ఉండడం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నెంబర్నే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్వర్క్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్, ఉస్మాన్ ఆల్ జౌహరి నాంపల్లికి చెందినవాడు కాగా మహమ్మద్ కమరుద్దీన్, చాంద్ ఖాన్, దేశోపంతుల అశోక్ రావు, పెద్దూరి శ్రీనివాస్, గుండెటి ప్రభాకర్, పోచంపల్లి దేవరాజ్, అబ్దుల్ షుకూర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులు ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు, ఎంతమంది విదేశీయులకు పాస్పోర్ట్లు ఇప్పించారు అన్న విషయంపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ చిరునామాలతో పలువురు కెనడా, మలేషియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయిలాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. డబుల్ పాస్పోర్ట్లు, వాటికి అవసరమైన నకిలీ ధృవీకరణ పత్రాలను నిందితులు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు 2014లో వచ్చాయి. అప్పుడు కోర్టులకు చెందిన కమరుద్దీన్, అశోక్ రావు, చాంద్ పాషాపై కేసులు నమోదయ్యాయి. అనంతరం కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. తాజాగా సిఐడి అధికారుల దాడులతో వీరంతా పాస్పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. ఏది ఏమైనా ఈ తరహా ఘరానా నేరాలపై సర్కారు పాలకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఉదాసీన వైఖరి అవలంబించరాదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తిరిగి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. టీడీపీని 60% ఖాళీ చేయిస్తానని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను కేశినేని చిన్ని ఖండించారు. ఇప్పటికే వైసీపీ 90% ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా తమతో టచ్లో ఉన్నారని కేశినేని చిన్ని తెలిపారు. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. మా కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రానికి ఒరిగేదేమీ లేదు. మా తెలుగుదేశం కుటుంబ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ వెళ్ళలేదంటే మా తెలుగుదేశం కుటుంబం యొక్క స్ట్రెంత్. అంతేకాకుండా మీరు చూస్తున్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ మాకు ఎన్టీఆర్ జిల్లాలోనే మా పార్టీలోకి వచ్చేద్దామని చూస్తున్నారు. కాబట్టి వైసీపీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవ్వబోతుంది. ఏదో 2-3 వ్యక్తులు వెళ్ళినందువలన మా తెలుగుదేశం కుటుంబం చెక్క చెదరదు. అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం. 7 నియోజకవర్గాల్లోనూ ఈ తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుంటాం. మా కుటుంబ సభ్యులు కూడా అందరూ మొన్న సారీ చెప్పారు చంద్రబాబు గారికి వెళ్ళి, మా కుటుంబంలో చిన్న అపశృతి జరిగింది సార్, మా కుటుంబం అంతా మీ వల్ల ఇట్లా ఉన్నాం, ఇంకొకసారి ఇటువంటి జరగవు. తెలుగుదేశం మేమందరం కలిసికట్టుగా ఉంటాం. మా కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రానికి ఒరిగేదేమీ లేదు. మా తెలుగుదేశం కుటుంబ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ వెళ్ళలేదంటే మా తెలుగుదేశం కుటుంబం యొక్క స్ట్రెంత్. అంతేకాకుండా మీరు చూస్తున్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ మాకు ఎన్టీఆర్ జిల్లాలోనే మా పార్టీలోకి వచ్చేద్దామని చూస్తున్నారు. కాబట్టి అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ, ఎన్నో కాలనీల్లో మురుగు కాలువలు లేని వైరం, ఇళ్ల మధ్యనే నిలుస్తున్న వృధా నీరు, మురికి కూపాలను తలపిస్తున్న కాలనీలు. ఈ నగరం స్మార్ట్ సిటీ కాదు, స్లమ్ సిటీ అని నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో మరి, ఇక్కడ సమస్యల పరిష్కారానికి సర్కార్ పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంతో ప్రాచీన ఘన చరిత్ర ఉన్న వరంగల్ ఇప్పుడు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతుంది. చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం, ఎన్నో చోట్ల అసలు మురుగు కాలువలే లేని వైనం నగరంలోనే కనిపిస్తుంది. కాలనీలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డిన ఇళ్ల చుట్టూ బురద నీరు వరదలా ప్రవహిస్తుంది. ఇది గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బ్యాంకు కాలనీ సమీపంలోని సాయి శివాని కాలేజు ప్రాంతం. గోపాలపూర్ కల్లుమండువా జంక్షన్ నుంచి భీమారం వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం నెలకొని ఉంది. ఇక్కడ సరైన మురుగు కాలువలు లేవు. దీంతో పైనుంచి వచ్చే మురుగునీరు రోడ్డు మీద ప్రవహించి ఇక్కడి ఓపెన్ ఫ్లాట్లోకి చేరుకుంటుంది. నీరు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. నీళ్లన్నీ అక్కడే నిల్వ ఉండి చిన్నపాటి కుంట ఏర్పడింది. అది కాస్త పందులు దోమలకు ఆవాసంగా మారింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సిటీ డ్రైనేజీ సిస్టమ్కు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి మ్యాప్ లేదు. వరద, మురుగునీటి ప్రవాహానికి ఒకే కాలువలు దిక్కవుతున్నాయి. ఏటా రూపొందించవలసిన సిటీ శానిటేషన్ ప్లాన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణాల వల్ల ఈ దుస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఈ నగరాన్ని డల్లాస్ మాదిరి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ వరంగల్ నగరం 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా దాదాపు 2.25 లక్షల ఇళ్లు, సుమారు 11 లక్షల జనాభా నివసిస్తుంది. సిటీలో మొత్తంగా 1450 వరకు కాలనీలు ఉండగా అందులో సగం కాలనీల్లో మురుగునీటి సరఫరా వ్యవస్థ సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1433.02 కిలోమీటర్ల డ్రైను, 151 కిలోమీటర్లు 1 మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డ్రైనేజీ సిస్టమ్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వందల కాలనీల్లో డ్రైన్లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆఫీసర్ల లెక్కలపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం డ్రైన్లు ఉన్న కాలనీల్లోని ప్రణాళికలు లేకుండానే నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రోడ్లు, డ్రైన్లను వేరువేరుగా చూడకుండా ఒకేసారి వేయాల్సి ఉంటుంది. అయితే లీడర్లు, ఆఫీసర్లు ప్లానింగ్ లోపం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు వేయకుండా
డ్రైన్లు నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్ల కంటే డ్రైన్లు ఎత్తుగా మారి వృధాగా నీరు కాలువలోనికి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉంటుంది. నగరంలో కొన్నేళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ సిస్టమే అందుబాటులో ఉంది. అప్పటి అవసరాల మేరకు రోడ్లు, డ్రైన్లు నిర్మించగా ఆ తర్వాత పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లీడర్లు, ఆఫీసర్లు రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే ఒక కాలువను మరొక కాలువను కలిపే ఇంటర్ కనెక్టివిటీని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు నగర ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కాలువల లోతు కూడా లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. కాలనీల్లోని ఓపెన్ ఫ్లాట్లన్నీ మురుగునీటి కూపంగా మారుతున్నాయి. సిటీలో అధికారికంగా గుర్తించిన స్లమ్ ఏరియాలు 183 ఉండగా మురుగునీటి కుంటలు, పందులు, కుక్కలు, దోమల సంచారంతో వందల కాలనీలు స్లమ్ ఏరియాలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చాలాసార్లు కంప్లైంట్ చేసినాము. పైనుంచి వరద వస్తుంది, నడి రోడ్డు ఇంకెళ్ళి పోతున్నాయి, వచ్చిపోయేటోళ్ళు జారి పడుతున్నారు, ఇంట్లోకి పోవట్లేదు, పిల్లలు జారి పడుతున్నారు. తర్వాత ఇక్కడ పందులు అంతా వశపడకుండా పందులు దోమలు గుట్టి జ్వరాలు వస్తున్నారు. నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇక ఎవరి కంప్లైంట్ చేయాలనో ఏం చేయాలనో అది ఎవరి కంప్లైంట్ చేయాలనో ఏమో మాకు అర్థం కాకుండా పోయింది. చాలాసార్లు చెప్పి ఇక వదిలేసినాం. పిల్లలు జారి పడుతున్నారు, వచ్చిపోయే బండ్లు జారి పడుతున్నాయి. ఇదంతా పైనుంచి వస్తుంది వరద. నగరంలోని డ్రైన్లు, పుడికతీత, టాయిలెట్స్ తదితర అవసరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొత్త టాయిలెట్స్ నిర్మించడం, డ్రైన్లు కట్టడం, డిస్టిలేషన్ చేపట్టడం లాంటి చర్యలు చేపట్టాలి. నగరంలో చివరిసారిగా 2013లో సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసిన అధికారులు ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తడం లేదు. దీంతో సిటీలో శానిటేషన్ సమస్యలతో జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏటా 2 కోట్ల రూపాయలతో నాలాల్లో డిస్టిలేషన్ చేపడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఇక్కడి పాలకులు వరంగల్ నగరంలో నెలకొన్న సమస్యలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.